Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on introduction scene of E Nagaraniki A Maindi movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. పెద్ద కింగీడు మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా తీయవా? రే కార్తీక్, నువ్వు ఆ కంటెస్ట్ గురించి లైట్ తీసుకోరా. వీడికి నచ్చిన జానర్లో షార్ట్ ఫిల్మ్ మనం చేసి అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఆ కంటెస్ట్ విన్ అవుతామో లేదో అని డౌట్ ఉంది కదా. రే నువ్వు నోరు మూసుకోరా. ఈ కాంటెస్ట్ విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్ లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్కుచ్చవచ్చే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయేరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా. కుక్కలు కూడా ఇవ్వడవు. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్ లో ఒకటి చెప్పనా. నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాశాడు చూసా వీడు. ఇది ఇదే లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి సంపుతారా? 4 years later. Okay. Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chateau Margaux. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Guys, relax. What's happening? అందరినీ పంపిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్ మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్. మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. హితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్లో వచ్చినాం. ముగ్గురు ఒకటే. 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడీ కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడీలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. అందరు పోతురు పక్వా చెప్పి మళ్ళీ. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకి ఎంత బిల్ చేస్తుందో గెసేయండి. ఎంత చేస్తుంది? మేము చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే, తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెసేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంట. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్, మాస్ ప్లేస్, డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండిలే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు బాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ అ వైన్ బాటిల్ ప్లీజ్? హ్యావ్ దిస్ బాటిల్. 3,000 rupees, but it tastes like shit. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి. మీ ఎంట్రీ నేను చూసుకుంటాం. మళ్ళీ వస్తారా? సిగ్గుందా? ఈ సైడ్ వస్తారా మళ్ళీ? 10 లక్షలు అవుతారా? నీళ్ళు అవుతారా? ఇదిగో ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. వాళ్ళు
okay? You took care of everything? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. All good, right? All good? మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్గా మాట్లాడాలరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు. ఎస్ సార్. మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా. ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు. నాకు ఇవన్నీ తెలుసు సార్. వినర్ ఐడియా సార్. గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. రియలీ? చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు, ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత నాకు వచ్చింది. నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా సార్. రే ఇడియట్, ఆర్తి మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యూఎస్లో పుట్టి పెరిగింది, చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం, సింపుల్, హార్డ్ వర్కింగ్. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేస్తే నేను రిలాక్స్గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీక్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ అ డాగ్. సార్. డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్, రింగు. క్లబ్. క్లబ్ ఈజ్ యోర్స్, ద గర్ల్ ఈజ్ యోర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యోర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మే గో నౌ. ఎస్ సార్. గుడ్ నైట్ Victor. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Yes, sir. Car keys, please. Good night, sir. Clean up soon. Yes. What a nice offer he get, huh? యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి What do you think? What should he do? వరల్డ్లో ఇలాంటి What 11 will he రింగ్స్ do in this ఉన్నాయంట. situation? చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేస్తే Nice offer. వాడు నిన్ను కుక్క అని తిడుతున్నాడు. కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. మంచి నీకు breed. ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గోళ్ళకి తిప్పింది. ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో, దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. Yeah. లేవు, నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా, మేము కూరగాయల మార్కెట్లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు ఒక్క నిమిషం. రే నాన్న, ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులను ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? Every family will say like సరే this. బాయ్ 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 బాయ్. Every family will say the same. స్టీవ్ చూడు,
ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్, కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. బాబు ఇంకా డీప్ గా రావాలమ్మా, డీప్ గా, ఇంకా డీప్ గా రావాలి, డీప్ గా, డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. గుడ్ గుడ్. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్. అరే బాబు, శృతి దయా, శృతి ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాతి పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కాగా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్లో ఉన్నాడు. అప్పుడంటే వీ వర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ అ మూవ్. బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా. వెరీ గుడ్. రే పక్కా విని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ నమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. టీవీస్ వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ, ఎప్పుడు వెళ్తున్నా? సరే నన్ను అవన్నీ నీకు ఎందుకని పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డూ యు వాంట్ టు బికమ్? Astronaut. రే ఇంత చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందరా ఇప్పుడు ఏం చేస్తాడేమో నాకు డౌట్గానే ఉంది నేను చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా మాట్లాడారు? కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇచ్చేయి. ప్లే స్టేషన్ ఆడుకుంది. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో అంత బాయేనా? ఏంది? వచ్చిండు వెంగళ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ ఒడ్డి చెట్టుని నల్లిబొక్కే అని సాగు కొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్ళి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్ళి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, అసలు నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా అమ్మ లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా. ఆడావిడంతా నా పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు అయితే ఇట్లా. క్లిప్ ఓకేనా ఇది? పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేను తీయటమేనా? ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. ఈడేదో మాట్లాడుతుంటారు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేమెవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా నేను.
చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే నా ట్రై చేస్తా. చేయకపోతే వగులుతుంది అప్పుడు. ఏ రాదు వేస్ట్ ఏదో మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు అది కన్ఫ్యూజన్ అదే 3 nights నుంచి స్లీప్ లేదు. కన్ఫ్యూజన్లో చెయ్యి అనుకొని మౌస్ అనుకొని చేయి పట్టుకున్నాను. సారీ అక్క, నా సారీ. చెప్తూనే ఉన్నా అసలు వాడు చూడు ఎడిటర్ ఎట్లా జుమాంజిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. బ్యాంగ్ బ్యాంగ్ బజావ్ బ్యాంగ్ 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 ఉప్పి. They paid, no? నో. Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉంది నాకు ఇప్పుడు. హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్ పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? ఇంకో క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. వాట్ అబౌట్ వివేక్? మైక్ దట్ సైకో వివేక్. ఆడే వస్తున్నా. ఏంద్రా ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? అరే ఏం చేయలేదు, ఊరికే వచ్చినా. మళ్ళీ యూనిఫామ్లో ఎందుకు వచ్చినావు? కాబట్టి వచ్చినా. రాకూడదా? ఏదో దాస్తున్నాను. ఏం కాదు, వాడు ఎంత చెప్పినా వినడు. ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు రాత్రంతా తిరగడం చేయడం. ఎన్ని సార్లు చెప్పినా వినడు. ఏదో ఉన్నాడు ఇక్కడనే. వాని ఇష్టం. ఇప్పుడే లేచినట్టు ఉన్నాడు. డోర్ ఫాల్ట్ నీ ఫాల్టో తెలియదు మరి. సరే ఏంది ఇంట్లో అద్దలేదురా? లైట్ ఎక్కువ ఉందా? పటాలతో లైట్ ఉంటుంది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి అలా నాగుల పంచమి నాలుగు పంచమి అట్లా కూడా ఇస్తారా మీరు అట్లా ఆఫీస్లో? మా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు. మాకు తెలియదు మరి, మేము చదువుకోలే. ఏంది మా రెడీ పో, ఆఫీస్ పో. వస్తా పో. మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎడబోతున్నావురా? అమ్మ దోశలు వేస్తున్నా, వచ్చి తినేదొచ్చుగా. బల్బా అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లేదు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం పని చేసినవురా? ఏమైంది ఇప్పుడు? అమ్మాయి కారు నెంబర్ ప్లేట్ నీ కారుకు ఉంది. సిగ్నల్ జంప్ చేస్తున్నావు. చలనాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యా రాత్రి వచ్చి పెద్ద గొడవ. నా ఇజ్జత్ తీసిండు. అలా ఉత్తిగా అంటుండు. ఉట్టిగా అంటున్నా? పోయి నీ నోటమ్మని చిన్నాలరా. వాళ్ళ అయ్యా మంచోడో చెడ్డోడు. నువ్వు పెద్ద బుద్ధిమంతుడు, మీ అయ్యా శ్రీరామచంద్రుడా. దిగొచ్చిరా ఇద్దరు. ఏ వద్దు, నాకు చాలు. బొక్కలు ఎగరదీస్తా కొడుక. ఎదవేశాలు వేసినావు అంటే ఇంకోసారి. అర్థమవుతుందా? ఏం మంచిరా చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు అమ్మ మాడిపోయిన దోశలు నువ్వు ఉప్పు ఏమంటే కారం వేస్తావు, కారం ఏమంటే ఉప్పు వేస్తావు. తోక నేను చెప్పేది నువ్వు ఇంకోసారి ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడకు. అది నన్ను పోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా వాడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి. ఇంకోసారి దాని గురించి మాట్లాడక నా దగ్గర. అర్థమవుతుందా? అంత తీటుంటే నువ్వు పోయి కట్టుకోపో. చలా నాకు చెప్తున్నావు పెద్ద. ఏమైందిరా వెళ్ళిపోయినాడు? అన్ని బాగుపోలికలే. దోశ పట్టరాపు. పెనం తీసుకొని ఒక్కటేస్తా. దోశ లేకుంటే నీ పోలికలు వచ్చినాయేమో.
Karthik, don't lift. What is it? హలో ఎక్కడున్నావు? ఆఫీస్. ఎక్కడా? ఆఫీస్ రా, ఇంకెక్కడుంటా? దానికి కుక్కలాగా అరవాలా? అవును, అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తా కానీ ఫోన్ ఎత్తావా? చెప్పు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఉన్నావా? రియాక్షన్ ఏందిరా? సరే కానీ కలుద్దామని చేసిన, ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం. పొద్దున తాగుడందిరా. నేను తాగా. మరి నీకు కోక్ గ్లాస్లో ఏం కలిపినవరా? నీ రైట్కి కాదు, లెఫ్ట్కి. నువ్వెందుకు? నువ్వు ఫోన్ ఎత్తావని తెలిసే నేను డైరెక్ట్ ఆఫీస్ వచ్చిన, నేను తీసుకెళ్దామని. పైకి వెళ్ళేసరికి నువ్వే ఎంటర్ అయినావు పార్కింగ్ లాట్. ఎక్కడికి? అదే మన టెండి. ఎప్పుడు వెళ్ళేది? ఎవరెవరు వస్తున్నారు? మనోళ్ళేరా. రే బాబు, నువ్వు స్టార్ట్గా నేను ఫాలో అవుతున్నా. పండు ఎక్కువ తాగేసి. So guys, जैसे कि हमने ये इंट्रोडक्शन सीन देख ई नगरानी की एमाइंदी मूवी का, which is looking good till now. Okay, I don't know what will happen after this because it's just a character setup of 4 friends. Okay, this is just a character setup of 4 friends. What they are doing in their life. मुझे कुछ ऐसा फील आया कि वो 4 years पहले they all want to make movies or short movies, something like that, and now they are busy in their own life. Someone is doing something, someone is doing something, like they 4 are doing some different things, and now Karthik is getting married, so they all will meet now, and let's see what will they do in the party and what will they discuss. But I love the introduction scene, the character setup. It was not boring at all because जब भी कभी कोई character setup होता है या किसी movie का base setup जब भी होता है, that time you might feel bored because like at that time they are just putting some stories they are showing, but they showed it in a very like entertaining way so that like we will not feel bored. At the same time, like we will enjoy this, and yeah, now I'm excited to see what they will do, what they will show, and yeah, now the real movie starts. Okay, so yes, till now I'm enjoyed this introduction scene. What about you guys? What are your opinion on this movie? Did I chose the right movie or not? And how is this my, oh, I forgot to tell you, this is my new mic. This is my first movie with this mic. Just tell me, just let me know, how are you liking my voice through this mic, or is this mic sounding good for you or not? Just tell me that in comments. And yeah, did I choose the right movie? That also put on comments. And if you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in further scenes. Till then, bye bye.